హలో అండి. మేము ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చినాక ఆకుకూరలు ఎంత బాగా వచ్చినాయో ఇంతకుముందు వీడియోలో చూశారు కదా. ఇప్పుడు మీకు కూరగాయలు చూపిస్తాను. మేజర్గా అయితే టమోటాలు అయితే చాలా వచ్చినాయండి. అసలు కలర్ కూడా చాలా బాగా ఉన్నాయి ఈసారి టమోటాలు మాత్రం. మనం అసలు నీళ్లకు పోయలేదు, కేవలం మంచు ఇంకా ఒకసారి వర్షం పడిందంట. ఈ 30 రోజులు దాని మీదే బతికినాయి. ఎంత బాగా తయారైనాయో అంత బాగా ఉన్నాయి అసలు. వీటిల్లో చాలా మొక్కలు మాత్రం, టమాటాల చెట్లు మాత్రం వాటికి అంతకయ్యే వచ్చినాయండి. మేము పెట్టినవి కాదు ఈ చెర్రీ టమాటాలన్నీ. మేము ఒక 10 చెట్లు అయితే పెట్టాము. అవి అక్కడ మెష్లో ట్రెలిస్ లాగా చేశాం కదా, వాటిలో పెట్టిన మట్టుకే మిగిలిన బయట ఇప్పుడు కోసే టమాటాలు మొత్తం వాటికి అంతకయ్యే పడి మొలిసినవి. ఎన్ని ఉన్నాయోనండి. మొత్తం టమాటాలన్నీ కోయటానికి గంట పైనే బట్టి ఉంటుంది. చాలా తక్కువ పాడైనవి, అంటే ఎక్కువ మిగలబండిపోయినాయి, కానీ అసలు మిగిలినవి మాత్రం గట్టిగా రాళ్ళక మళ్ళీనే ఉన్నాయి. అంత బాగున్నాయి అసలు. బాగా మిగలబండిపోయి చూసారా, రాలిపోతున్నాయి కోస్తుంటేనే. ఈ వెరైటీ అయితే చాలా బాగుంది, ఇలా గుత్తులు గుత్తులుగానే. ఎంత బాగుందో చూడండి అసలు. కలరు ఎర్రగా పెయింట్ వేసినట్టే ఉన్నాయి. పండిని రాలిపోతున్నాయి. అవి కూడా గట్టిగానే ఉన్నాయి. మొత్తం చెట్టు బలమంతా టమాటోలకి ఇచ్చేసినట్టు అలా ఉందన్నమాట. దాంట్లో ఉన్న వాటరే సరిపోయింది, మనం బయట నుంచి ఏం పోయకుండా. ఇవన్నీ ఈ సీజన్కి ఎక్స్ట్రానేనండి ఇవన్నీ, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయి అని చెప్పి. ఈసారి కొంచెం మంచు లేట్గా స్టార్ట్ అయింది, అందుకనే ఇప్పటి వరకు ఇలా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, మెరిసిపోతున్నాయి. ఇట్లా బెడ్లో పెట్టినవి మాత్రం కొన్నే ఉన్నాయి. ఇది ఇత్తనానికి కొంచెం సొరకాయ చూసారుగా, ఒకటి మాత్రం. ఇది హెయిర్లూమ్ టమాటో, ఇవి కూడా ఉన్నాయి కొన్ని. చాలా బాగా వచ్చినాయండి అసలు టమాటో మాత్రం. మేము హార్వెస్ట్ చేసి చాలా రోజులు అయింది కదా, అందుకని ఇసుక అనిపించలేదు. ముందు టమాటాలను చూసే కడుపు నిండిపోయింది అనమాట. ఇంకా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం, అసలు ఎన్ని కిలోలు వస్తాయి ఏంటి అనేది ఎక్స్పెక్టే చేయలేదు ఇది. మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి అసలు ఎన్ని కిలోలు వచ్చినాయో. చూసారా ఎట్లా ఉందో గుత్తి. మొత్తం పెయింట్ వేసినట్టే ఉన్నాయి. ఇది గులాబీ చెట్లో వచ్చిన టమాటో చెట్టు. ఇది కూడా గుత్తులు గుత్తులుగా, అసలు కలర్ చూడండి.
ఈ సొరకాయలు ఉన్నాయి, ఒకటైతే ఇత్తనానికి ఉంచేస్తున్నాం కానీ మిగిలిన 3 కాయలు ఉన్నాయి, అవి కోసేద్దాం అనుకుంటున్నాము. ఇది ఎట్లా పెద్దగా ఉన్నాయి. మూడు సొరకాయలు చూడండి అసలు. ఇక్కడేమో కీరా ఉంది, ఇక్కడేమో వంకాయలు ఉన్నాయి, బోరు వంకాయలు. గుత్తి వంకాయలు లేవులే కానీ ఆ చెట్లు బాగా పాడైపోయినాయి. ఈ నల్ల వంకాయలు బోరీ అన్నమాట, ఇవి కూడా బాగున్నాయి. కొన్ని దోసకాయలు ఉన్నాయి. మేము వచ్చేసరికి బాగా నీట్గా రెడీ అయిపోయినాయి అనమాట కూరగాయల కోసం. మళ్ళీ ఇప్పుడు సూపర్ మార్కెట్ పరిగెత్తాల్సిన పని లేదు, గార్డెన్లోయే సరిపోతాయి ఒక వారం 2 వారాల వరకు. ఈ అల్పినోస్ అండి, ఇవి కూడా బాగా తయారయ్యాయి. ఈ 4 చెట్లే కానీ అసలు చాలా బాగా వచ్చినాయి. కొన్ని క్యాప్సికము, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇంకా 2-3 చెట్లకి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుంటున్నాము. ఈ చెట్టుకే ఇంకా ఉంచేసినా కానీ ఒక వారానికి ఇంకా బాగా మంచు ఎక్కువైపోతుంది, ఇంకా అప్పుడు పాడైపోతాయి. సరే ఉన్న వరకు కోసేసి ఇంకా ఇవ్వచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్రెడీ ఫోన్ చేశాము. ఒక ఆయన అయితే ఎప్పుడు వచ్చి పట్టుకెళ్తారనమాట, ఆయనకి బాగా ఇష్టం. టమాటోలు అవి అయితే ఆయన సూప్ అది చేసుకుంటారంట, మళ్ళీ సాస్ లాగా చేసుకుని స్టోర్ చేసుకుంటారు. ఆస్ట్రేలియా అతనే. ఎప్పుడు కూరగాయలు ఉన్నా ఆయనకి ఫోన్ చేస్తాము, ఆయన వచ్చి పట్టుకెళ్తారు. చూడండి ఎంత పెద్దగా అయినాయో పచ్చిమిర్చి. ఎన్ని కూరగాయలండి, కొనాలంటే $100 అవుతాయి ఇవన్నీ కలిపి కొనాలంటే. అవి మన గార్డెన్లో మనమే పండించుకుంటున్నాము. వంకాయలు 560 గ్రాములు వచ్చినాయి, అల్పినోసు 965, పచ్చిమిర్చి కిలో వచ్చినాయి, క్యాప్సికమ్ 900 గ్రాములు వచ్చినాయి. టమాటాలు అయితే గెస్ చేశారా, 8 కిలోలు వచ్చినాయి అండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి.